తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో ఘనంగా జర్నలిస్ట్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్, గోపాలపురం దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ముందుగా స్థానిక చెక్ పోస్ట్ సెంటర్లో జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ర్యాలీగా గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని పేషెంట్లకు పండ్లు, పాలు, బ్రెడ్ అందించారు. 69 సంవత్సరాలుగా ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కృతజ్ఞతలు చెప్పారు. వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సందర్భంగా అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు గోపాలపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కలిసి గోపాలపురంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఆ మంచి కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నన్ను, మా సర్కిల్లో ఉన్న ఎస్ఐలందరినీ ఆహ్వానించారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కలిసి గోపాలపురం గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పళ్ళు, బ్రెడ్ పేషెంట్లందరికీ అందజేయడం జరుగుతుంది. దాదాపు 69 సంవత్సరాలు ఈ వర్కింగ్ జర్నలిస్ట్ ఆవిర్భావం జరిగి దాదాపు 69 సంవత్సరాలు అవుతుంది. జర్నలిస్ట్ అనేది కూడా సమాజంలో ప్రభుత్వ వ్యవస్థలతో పాటు వాళ్ళు కూడా ఈక్వల్గా పనిచేస్తున్నారు సమాజ శ్రేయస్సు కోసం. ముఖ్యంగా మా గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న జర్నలిస్టులందరూ ప్రజలు మంచి కోసం సదుద్దేశంతో సద్విమర్శలు చేస్తూ జర్నలిజంలో సంబంధించిన వార్తలు కానీ ఏదైనా బయటలు కానీ ఇవ్వటం జరుగుతుంది. అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటూ సమాజానికి, ప్రజలకు మంచి జరగడానికి కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ శుభాకాంక్షలు. ముందు మీరందరూ ఈ సమాజం కోసం, మంచి కోసం పాటుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం మా పోలీస్ డిపార్ట్మెంట్కి మమ్మల్ని అందరినీ ఈరోజు మీలో భాగస్వామ్యం చేస్తున్నందుకు